పేరెంట్స్ దయచేసి ఈ వీడియోని కేర్ఫుల్ గా వినండి, ఎందుకంటే ఈ వీడియో మీరు మీ పిల్లల ఫ్యూచర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలను తెలుసుకోబోతున్నారు. కాబట్టి పిల్లలకు సంబంధించిన 5 బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏంటి, వాటి యొక్క సొల్యూషన్స్ ని నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఆల్సో నేను మీకు కొన్ని యాక్షన్ ప్లాన్స్ కూడా షేర్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. మన ఛాలెంజ్ నంబర్ 1 వచ్చేసి, పేరెంట్స్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, మీరు మీ పిల్లల ముందు ఇతరులను మెచ్చుకున్నప్పుడు మీ పిల్లలు వారిని హేట్ చేస్తారు, అవునా? ఇలా మీ పిల్లలు కూడా ఇతరులను వాళ్ళ ముందు మెచ్చుకుంటే హెసిటేషన్ గా ఫీల్ అవుతున్నారా? దీనికి రీజన్ ఏంటంటే, మీరు యాజ్ ఎ పేరెంట్స్ గా పిల్లలు ఏదైనా గెలిస్తేనే, ఫస్ట్ వస్తేనే మెచ్చుకుంటారు, అవునా? సో పిల్లలకి కూడా ఎవరైతే గెలుస్తారో వారికి విషెస్ దొరుకుతాయి అని అనుకుంటారు. సపోజ్ ఇంట్లో 2 పిల్లలు ఉంటే పేరెంట్స్ ఏం చేస్తారు, ఫస్ట్ వచ్చే చైల్డ్ నే మెచ్చుకుంటారు. దాంట్లో తప్పు లేదు, కానీ ఇంకో చైల్డ్ కూడా పర్ఫార్మెన్స్ లో ఇంప్రూవ్మెంట్ తెచ్చి ఉంటాడు కదా. బట్ పేరెంట్స్ ఇంప్రూవ్మెంట్ ని ఎప్పుడు కూడా మెచ్చుకోరు. అందుకే పిల్లలు ఒకరినొకరు హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అందుకే పిల్లలు ఇతరుల సక్సెస్ యొక్క న్యూస్ ని వినడానికి కూడా ఇష్టపడరు. సో ఈ రోజు నుంచి యాజ్ ఎ పేరెంట్స్ గా మీ యాక్షన్ ప్లాన్ ఏముండాలనంటే, మీరు మీ ఫోకస్ ని విన్నింగ్ నుంచి మళ్లించండి. పిల్లల ఇంప్రూవ్మెంట్ పైన ఫోకస్ పెట్టండి. గతం కన్నా మీ పిల్లలు కొంచెం ఇంప్రూవ్మెంట్ చూపించినా సరే వాళ్ళని మెచ్చుకోండి. అది స్పోర్ట్స్ అవ్వచ్చు, స్టడీస్ అవ్వచ్చు, ఎందులోనైనా సరే మీ పిల్లలు కొంచెం ఇంప్రూవ్మెంట్ చూపించినా సరే పిల్లల ఇంప్రూవ్మెంట్ నే మెచ్చుకోండి. విన్నింగ్ ని పక్కన పెట్టండి. ఛాలెంజ్ నంబర్ 2, టీనేజ్ పిల్లల విషయానికి వస్తే వారి పేరెంట్స్ తో చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారు. ఏమైనా అడిగితే టాపిక్ చేంజ్ చేసేస్తారు. మిమ్మల్ని చూసి ఫ్రెండ్స్ తో ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఫోన్ కట్ చేసేస్తారు. పేరెంట్స్ తో టీనేజర్స్ పర్సనల్ విషయాల్ని షేర్ చేసుకోరు. పేరెంట్స్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, టీనేజ్ పిల్లలు ఇలా ఎందుకు చేస్తారని? దీనికి కాజ్ అంటే రీజన్ ఏంటంటే, పిల్లలకి పేరెంట్స్ పైన ట్రస్ట్ లేకపోవడం. పేరెంట్స్ ఎక్కడ తమ సీక్రెట్స్ ని ఇతరుల ముందు చెప్పేస్తారనే భయం వల్ల పిల్లలు సీక్రెట్స్ ని షేర్ చేసుకోరు. ఎందుకంటే ఆ ఏజ్ అలానే ఉంటుంది. ఎక్కడ ఇన్సల్ట్ ఫీల్ అవ్వాల్సింది ఉంటుందని పిల్లలు పేరెంట్స్ తో ఏం షేర్ చేసుకోరు. సో పేరెంట్స్ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ కాలంలో మీ పిల్లలు మీతో ఏం షేర్ చేసుకోవట్లేదని అంటే ఇది చాలా పెద్ద రిస్క్ అవుతుంది. ఎందుకంటే పిల్లలతో ఏమైనా అబ్యూస్ జరిగితే, ఎవరైనా వారిని బుల్లీ చేస్తే, లైక్ ఆన్లైన్ లో ఇప్పుడు ఎన్నో స్కామ్స్ జరుగుతున్నాయి కదా, ఫ్రాడ్స్టర్స్ మీ పిల్లల్ని టార్గెట్ చేస్తే ఆ ప్రాబ్లం లో వాళ్ళు స్ట్రక్ అయినా సరే మమ్మీ డాడీతో చెప్పుకోవడానికి పిల్లలు భయపడిపోతారు. ఎందుకంటే పేరెంట్స్ ఏం చేస్తారు, మ్యాటర్ మొత్తం వినకుండానే నీదే తప్పు అని అనేస్తారు. ఇంకా చాలా మంది పేరెంట్స్ తిడతారు, రిలేటివ్స్ ముందు అందరితో షేర్ చేసేస్తారు. అందుకే పిల్లలు భయపడతారు. ఒకవేళ మీ పిల్లలు మీ పైన ఇంత కూడా ట్రస్ట్ లేకపోతే మీ పిల్లల్ని మీరు కోల్పోతారు. సో ఈ రోజు నుంచి మీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలంటే, మీరు ఒక్కసారి మీ పిల్లల ముందు, మై డియర్ చైల్డ్, నేను మీ మాటల్ని ఎవరితో షేర్ చేయను అని కమిట్మెంట్ ఇవ్వండి. మీరు ఎలాంటి సిచ్యువేషన్ లోనైనా ఎవరితో చెప్పకండి. సరే ఏదైనా మిస్టేక్ అయితే ఇలా చెప్పండి, ఈసారికి వదిలేస్తున్నాను, నెక్స్ట్ టైం మళ్ళీ మిస్టేక్ ని రిపీట్ చేస్తే డాడీకి చెప్తాను అని చెప్పండి. ఇలా మీ పిల్లలకి మీ పైన ట్రస్ట్ ఉంటుంది. ఏది ఏమైనా మా మమ్మీ డాడీ నా సీక్రెట్స్ ఎవరికి చెప్పరు అనే నమ్మకం ఉంటుంది. టీనేజ్ పేరెంటింగ్ గురించి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను, ఈ వీడియో తర్వాత వెళ్ళి చూడండి. నౌ ఛాలెంజ్ నంబర్ 3, మీ పిల్లలకి కోపం వస్తుందా? చిన్న చిన్న మాటలు కూడా అలుగుతున్నారా? టాంట్రమ్స్ చూపిస్తారా? మీ పిల్లలు చిన్న చిన్న థింగ్స్ కోసం మిమ్మల్ని ట్రబుల్ చేస్తున్నారా? అయితే పేరెంట్స్ మీ పిల్లలు ఇలా ఎందుకు చేస్తున్నారని రీజన్ తెలుసుకోండి. మెయిన్ రీజన్ ఏంటంటే, మీరు మీ పిల్లల మిస్బిహేవియర్ పట్ల ఎక్కువ ఫోకస్ ఇస్తున్నారని అర్థం. లైక్ పిల్లలకి తెలిసి ఉంటుంది, ఒకవేళ నేను మమ్మీ డాడీ, నానమ్మ, తాతయ్య లేకపోతే ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళు అటెన్షన్ గ్రాప్ చేయాలంటే నేను ఏదైనా అల్లరి చేయాలి అని, డ్రామా చేయాలని పిల్లలకు తెలిసి ఉంటుంది. ఆ తర్వాత పేరెంట్స్ ఎలా అయినా సరే నా మాటలు వింటారు అని పిల్లలకి తెలిసే ఉంటుంది. సో దీన్ని సరిచేయడానికి యాక్షన్ ప్లాన్ ఏంటంటే చాలా సింపుల్. ఈ రోజు నుంచి మీరు మీ పిల్లల గుడ్ బిహేవియర్ పైన ఫోకస్ చేయడం స్టార్ట్ చేయండి. ఇప్పటిదాకా మీరు మీ పిల్లలు చేసిన చిన్న చిన్న మిస్బిహేవియర్ కోసం వారిని కొట్టడమో తిట్టడం చేసి ఉంటారు కదా. ఇప్పుడు మీరు మీ పిల్లల చిన్న చిన్న మిస్బిహేవియర్ ని ఇగ్నోర్ చేయండి, లేదా రెస్పాండ్ అవ్వాలనుకున్నా ఇమీడియట్ గా కాకుండా పిల్లల మిస్బిహేవియర్ ని లేట్ గా రెస్పాండ్ అవ్వండి. కానీ పిల్లల గుడ్ బిహేవియర్ కోసం ఇమీడియట్లీ వాళ్ళని ఎంకరేజ్ చేయండి, మెచ్చుకుంటూ ఉండండి. గుడ్ బిహేవియర్ కోసం పిల్లలకి రివార్డ్స్ కూడా ఇవ్వండి. ఇలా స్లోలీ మీ పిల్లల గుడ్ బిహేవియర్ గ్రాఫ్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. బ్యాడ్ బిహేవియర్ గ్రాఫ్ అనేది మెల్లిగా తగ్గుతుంది. నేను చెప్పే పేరెంటింగ్ టిప్స్ కేవలం మమ్మీ ఒక్కరో లేకపోతే డాడీ ఒక్కరే పాటిస్తే ఇది జరగదు. పిల్లల పేరెంటింగ్ విషయంలో మమ్మీ డాడీ ఇద్దరు కలిసి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మీకు రిజల్ట్స్ అనేటివి కనిపిస్తాయి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది పేరెంట్స్ ప్రతి చిన్న విషయానికి కూడా పిల్లల్ని దోషుల్లాగా చూస్తున్నారు. ఈ జనరేషన్ ఇలా ఉంది అని టాంట్ చేస్తున్నారు. కానీ పేరెంట్స్ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి,
చెప్పుకోండి. పిల్లలు ఒక చిన్న మొక్క లాంటి వారు. మీరు వాళ్ళ గార్డెనర్ కదా, ఆ మొక్కని వృక్షంలా మార్చే రెస్పాన్సిబిలిటీ మీదే అవుతుంది కదా. సో అర్థమైంది కదా. నౌ ఛాలెంజ్ నంబర్ 4. మీ పిల్లలు చిన్న చిన్న వాటికి కూడా భయపడుతున్నారా? అయితే పిల్లలు పెద్దయ్యాక ఎలా సర్వైవ్ అవుతారు అనే టెన్షన్ మీకు ఉండే ఉంటుంది. కానీ దీని రీజన్స్ లోకి వెళ్ళండి. రీజన్స్ ఏంటంటే మీరు యాజ్ ఎ పేరెంట్స్ గా త్వరగా మీ పిల్లలకి హెల్ప్ చేసే ఉంటారు. పిల్లలు కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తే చాలు మీరు వెంటనే సాల్వ్ చేసే ఉంటారు. సిబ్లింగ్స్ లేదా ఫ్రెండ్స్ మధ్యలో ఫైట్ జరిగినప్పుడు పేరెంట్స్ మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడం, స్కూల్లో తక్కువ మార్క్స్ వస్తే లేదా కాంపిటీషన్ లో మీ పిల్లలు ఓడిపోతే మీరు మీ పిల్లలకి ఇంప్రూవ్ అవ్వాలని చెప్పకుండా టీచర్స్ ఇలాగే ఉంటారు, సరిగా మార్క్స్ వేయరు, ఇది అని చెప్పి అలా ఉండి ఉంటారు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఈ రోజు నుంచి మీ యాక్షన్ ప్లాన్ ఏముండాలనంటే మీరు పిల్లలకి త్వరగా హెల్ప్ చేయకండి. పిల్లల చిన్న చిన్న ఇష్యూస్ లో అంటే మ్యాథ్స్ సమ్స్ సాల్వ్ చేయడంలో అనుకోవచ్చు, ప్రాజెక్ట్ చేయడంలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. పిల్లలు మీ దగ్గరకు వచ్చినప్పుడు నీ మైండ్ లో ఏమైనా వేరే ఐడియాస్ ఉంటే వాటిని ట్రై చేయి అని చెప్పండి. ఫస్ట్ పిల్లలు ఎగ్జాస్ట్ అయ్యే వరకు ట్రై చేయమని చెప్తూ ఉండండి. ఆ తర్వాత మీరు కేవలం అడ్వైస్ ఇవ్వండి. పిల్లల పని చేసి పెట్టకండి. ఏ పేరెంట్స్ అయితే తమ పిల్లలకి ఓవర్ గా హెల్ప్ చేస్తారో, పిల్లల లైఫ్ లో ఎక్కువగా ఇంటర్ఫియర్ చేస్తారో, ప్రతి స్టెప్ లో అడ్వైజెస్ ఇస్తూ ఉంటారో అలాంటి పిల్లలే భయపడడం స్టార్ట్ చేస్తారు. పెద్దయ్యాక కూడా డెసిషన్స్ తీసుకోవడంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో పేరెంట్స్, మీరు పిల్లలకి త్వరగా హెల్ప్ చేయకండి. పిల్లలకి ప్రాబ్లం గురించి అనలైజ్ చేసే టైం ఇవ్వండి. అర్థమైంది కదా ఛాలెంజ్ నంబర్ 4. నౌ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మన 5th బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఈ లోకంలో ఏ పేరెంట్ కూడా ఆర్డినరీ మీడియోకర్ చైల్డ్ ని కోరుకోరు. ఈ కాంపిటీషన్ యుగంలో మా పిల్లలే అవుట్ షైన్ అవ్వాలని పేరెంట్స్ కోరుకుంటారు. ప్రతి ఫీల్డ్ లో మా పిల్లలే ఎక్సెల్ అవ్వాలని కోరుకుంటారు. కానీ అలా అనుకునే వారి పిల్లలు ఏ ఫీల్డ్ లో ఎక్సెల్ అవ్వరు. దీనికి రీజన్ ఏంటంటే పేరెంట్స్ తమ పిల్లల్ని ప్రతి ఫీల్డ్ లో ఎక్సెల్ అవ్వాలని కోరుకుంటారు కదా. మీరు మీ పిల్లల్ని ఇంగ్లీష్ క్లాస్ లో జాయిన్ చేయించారు, లేదా కంప్యూటర్ క్లాస్ లో జాయిన్ చేయించారు, కాలిగ్రఫీ క్లాస్ లో జాయిన్ చేయించారు, సింగింగ్ క్లాస్ లో జాయిన్ చేయించారు, స్పోర్ట్స్ లో జాయిన్ చేయించారు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో జాయిన్ చేశారు. ఒక్క చైల్డ్ ని ఇన్ని క్లాసెస్ లో జాయిన్ చేయిస్తే మీ అబ్బాయి ఆర్ అమ్మాయి రోబోట్స్ అయి ఉండాలే కాదు కదా. దీనికి మీ యాక్షన్ ప్లాన్ ఏముండాలంటే ఏదో ఒక ఫీల్డ్ మీ పిల్లల టాలెంట్ కి తగ్గట్టు గుర్తించండి, అందులో మీ పిల్లల్ని ఎక్సెల్ చేయించండి. ఇలా 1-2 క్లాసెస్ అయితే ఓకే. పిల్లలకి ఇంట్రెస్ట్ లేని ఫీల్డ్ లో కూడా వారిని ఫోర్స్ చేయకండి. మీరు సెలెక్ట్ చేసిన 1-2 క్లాసెస్ లో బెస్ట్ కోచెస్, బెస్ట్ ట్యూటర్స్ ఉండేలాగా మీ బెస్ట్ ఫోకస్ ఇవ్వండి. అందులో పిల్లలు ఇంప్రూవ్ అయితే వాళ్ళని మెచ్చుకోండి. ఎందుకంటే పిల్లలు ఎన్నో ఫీల్డ్స్ లో ఆర్డినరీగా ఉండి సక్సెస్ అవ్వలేరు. అదే పిల్లలకి వారికి నచ్చిన 2 ఫీల్డ్స్ లో అయినా సరే ఎక్సలెంట్ అయిపోతే మాత్రం ఒక్క రోజు తప్పకుండా సక్సెస్ అవుతారు. మరి వాళ్ళకి నచ్చిన, వాళ్ళకి సూటబుల్ టాలెంట్స్ ఎలా గుర్తించాలనే క్వశ్చన్ ఉందా? దానికి సొల్యూషన్ DMIT టెస్ట్. నిజంగా ఎవరి పేరెంట్స్ కి అయితే వాళ్ళ పిల్లల టాలెంట్ తెలుసుకోవాలని ఉందో ఖచ్చితంగా మీరు DMIT టెస్ట్ చేయించండి. దానికోసం నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను, అది క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. ఈ DMIT టెస్ట్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఇచ్చిన నంబర్ కి కూడా మీరు కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా పేరెంట్స్, నేను ఈ 5 ఛాలెంజెస్ యాక్షన్ ప్లాన్ తో సహా మీతో షేర్ చేశాను. మీరు వీటిని తప్పకుండా ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. ఇవే కాకుండా మీకు తెలిసిన ఛాలెంజెస్ ఏమున్నాయి, ఇంకా మీ దగ్గర సొల్యూషన్స్ ఏమున్నాయో కూడా కింద కామెంట్ లో షేర్ చేయండి. మిగతా పేరెంట్స్ అందరికీ కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఈ వీడియో ఎవరితో షేర్ చేయాలో తెలుసు కదా. ఎవరైతే పేరెంట్స్ పిల్లలతో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. లేదా మీ పేరెంటింగ్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా మీ రిలేషన్షిప్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాతో 1-to-1 పర్సనల్ కౌన్సిలింగ్ కూడా బుక్ చేసుకొని మీ ప్రాబ్లమ్ ని కస్టమైజ్డ్ సొల్యూషన్ గా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.